వెల్కమ్ టు ఆర్ఆర్ టీవీ. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి. సో ఈరోజు చిన్న నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ మెయిన్ ఏమైందంటే గ్రామ వాలంటీర్ల సచివాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనము GSWS volunteer.apcfss.in మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిస్టిక్లో ఎంతమంది వాలంటీర్లు అవసరం అనేది డేట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో లాస్ట్ డేట్ కూడా అవైలబిలిటీ ఉందండి. నేను ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్తాను, ఒకసారి చెక్ చేయండి అండి. సో ఇది వెబ్సైట్ అండి. సో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ల రిక్రూట్మెంట్. సో దీంట్లోకి వచ్చేసరికి నోటిఫికేషన్ ఇచ్చాడు. దీన్ని క్లిక్ హియర్గానే మనం క్లిక్ చేసామంటే ఈ గ్రామ వాలంటీర్ల పోస్ట్ అనేది రిలీజ్ అయిందండి. ఒకసారి ఇది రీసెంట్గా ఇచ్చిన నోటిఫికేషన్. సో దీంట్లోకి వచ్చేసరికి శ్రీకాకుళం వచ్చేసరికి 29th నోటిఫికేషన్ వచ్చిందండి. నోటిఫికేషన్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 1/9/2020. ఓన్లీ 2 days ఇచ్చాడండి టైము. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ 85. అలాగే ఈస్ట్ గోదావరి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో వచ్చేసరికి 856. ఈ నోటిఫికేషన్ నెంబర్ని బట్టి మనం ఏ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో అలాగనే కృష్ణా డిస్టిక్లో పోస్టర్స్ రిలీజ్ అయినాయి కానీ సో ఈ రోజుకైతే 26th 8కి ఇచ్చాడండి. ప్రీవియస్ డేట్లో ఇచ్చాడు. 27/8 లాస్ట్ డేట్, అంటే 1 day టైం ఇచ్చాడు. 373 అనేది ఈ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందండి కృష్ణా డిస్టిక్ అనేది. నెక్స్ట్ గుంటూరు వచ్చేసరికి 19 నుంచి 5/9 వరకు ఇచ్చాడండి డేటు. సో ఇలా నోటిఫికేషన్ డేట్ వచ్చేసరికి 29/28లో ఇచ్చుకుంటూ వచ్చాడు. సో దీంట్లో ఫ్రమ్ అంటే అప్లికేషన్ ఫ్రమ్ టు లాస్ట్ డేట్ అనమాట. సో SPSR నెల్లూరు. సో ఇక్కడ గమనించారంటే 28 అప్లికేషన్ ఆన్ టైము. లాస్ట్ డేట్ వచ్చేసరికి 1/9/2020 అండి. సో అలానే చిత్తూరులో కొన్ని పోస్టులు రిలీజ్ చేశాడు. దీంట్లో లాస్ట్ డేట్ వచ్చేసరికి 4/09/2020. అలానే విజయనగరం అయితే డేట్ అయిపోయిందండి. 28 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా టోటల్ పోస్టులు చూసుకునేసరికి 14/14 ఉంది. దీంట్లో మనం వచ్చేసరికి కృష్ణా అనేది ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది, డేట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ విజయనగరం కూడా ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ డిస్టిక్ వైజ్ ఉన్న వాలంటీర్ల పోస్టులు మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఈ డిస్క్రిప్షన్లో కింద ఇస్తానండి. వెబ్సైట్ క్లిక్ చేసి మీరు అందులో ఉన్న నోటిఫికేషన్ కింద ఉన్న క్లిక్ హియర్ కానీ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఈ డిస్టిక్ వైజ్ ఉన్న పోస్టులు అనేది ఓపెన్ అయిపోతాయండి. దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగనే ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉందండి. ఇది వన్స్ మీరు క్లిక్ చేశారంటే వాలంటీర్ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చింది. ఇది తరువుగా చెక్ చేయండి అండి. అప్లైంట్ నెంబరు, అప్లైంట్ సర్నేము, మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ రెసిడెన్సీ అడ్రస్, అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా, డిస్టిక్, మండల్, మున్సిపాలిటీ ఇలా ఇస్తున్నాడండి. దీనిలో వచ్చేసరికి పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఆధార్, కమ్యూనిటీ. సో ఎనీ డిఫికల్టీ అనేది PhD హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇచ్చాడండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి కంపల్సరీగా SSC అబోనే ఉండాలండి. SSC మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి SSC అని మనం చెప్పుకోవచ్చు. SSC ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. అలాగనే మీ ఫోటోగ్రాఫ్ అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేయండి. 3.5 centimeters, ఫోటో హైట్ వచ్చేసరికి 4.5 centimeters ఉండాలి. సిగ్నేచర్ స్పేస్ 1.5 centimeters. ఈ ఒకసారి మీరు ఈ మిడిల్లోనే ఉండాలండి. సో మీరు వచ్చేసరికి JPG ఫార్మేట్లోనే అప్లోడ్ చేయాలి, ఫోటో కానీ సిగ్నేచర్ కానీ. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఈ ఫోటో విడ్త్ వచ్చేసరికి 3.5, ఇది వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 4.5, సిగ్నేచర్ వచ్చేసరికి 1.5 ఉండాలి. సో మీరు ఇది గమనించారంటే ఈ మనం ఎప్పుడైనా అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే ప్లీజ్ అప్లోడ్ వన్స్ అగైన్ అనిద్ది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూసారంటే, మోర్ దాన్ 50 KB కంటే ఎక్కువ ఉండకూడదండి. సో 50 KB కంటే ఎక్కువ ఉందంటే ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు దాన్ని మినిమం 50 KB బిలో ఉండేలాగా చెక్ చేసుకోండి. అప్పుడు అప్లోడ్ చేయండి. ఏమైనా మీకు 50 KB ఎబోవ్ ఉందంటే ట్రై అగైన్ అనిద్ది. మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లము. అలా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో ఇవన్నీ మీరు ఒకసారి సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయండి అండి. మీకు టైం వేస్ట్ అవ్వదు, వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తులు అయిపోయింది. చివరి అంటే లాస్ట్ డేట్స్ వచ్చేసరికి మీకు ఈ పీడిఎఫ్లోనే
క్లియర్గా ఇచ్చాడంటే ఫ్రమ్ డే టు డేట్ అనేది అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వయసు వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపలనే ఉండాలండి. సో ఎంపిక చేసే విధానం మాత్రం బేస్డ్ ఆన్ ది ఇంటర్వ్యూ బేస్ మీద ఎంపిక చేస్తారు. బెస్ట్ ఎవరు వస్తే వాళ్ళనే ఎంపిక చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ చేసే రైట్స్ ఎవరెవరికి ఇచ్చారంటే ఎంపీడీఓ లేదా తహసీల్దార్ లేదా ఈఓలు చేస్తారండి. సో దీంట్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే గతంలో పనిచేసే అనుభవం ఉందా లేదా ప్రభుత్వం నుంచి ఇంప్లిమెంట్ చేసే కొన్ని పథకాలు ఉన్నాయి కదండి, వాటి మీద మీకు అవగాహన ఉందా లేదా, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి విషయాలని దీంట్లో మీకు మెయిన్లీ చెక్ చేస్తారండి. ఆ ఇంటర్వ్యూ ప్యానెల్లో కూడా అంతకు మించి ఏమీ ఉండదు. సో ఇంటర్వ్యూ గురించి మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. మెయిన్ మీకు గత ప్రభుత్వం అనుభవం ఉంటే నో ప్రాబ్లం. ఫ్రెషర్స్ అయితే కొంచెం మన జగనన్న అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ పథకాల మీద కొంచెం ఐడియా తెచ్చుకొని కొంచెం ప్రిపేర్ అయ్యాలండి, బాగుండిద్ది. సో ఇక్కడ పోస్టులు అనేది మీరు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. 565 అంటున్నారు. ఈ 565కి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎంతమంది కాంపిటీషన్ ఉందంటే మీరు కంపల్సరీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎనీవే ప్రిపేర్ వెళ్తే మంచిది. ఆల్ ది బెస్ట్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ click bell icon. Thank you one and all.